హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా తెలుగు. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా కుక్కర్ పెట్టుకున్నాను. దీని తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. కేజీ చికెన్కి సరిపోయే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా బగారాకు వేసుకున్నాం. తర్వాత కొన్ని లవంగ, ఇలాచి, పట్ట వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నాం. సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ కుక్కర్లో చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వేసుకుందాం. రెండు స్పూన్ల అల్లం, అలాగే పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఫస్ట్ చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. దీంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది, విరిగిపోకుండా. మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా కుక్ అయింది. దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని కింద నుండి బాగా కలుపుకొని, సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కారం వేసుకున్నాం. 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోండి. చూడండి, గ్రేవీ కోసం 1 స్పూన్ నువ్వులు, కొన్ని పల్లీలు, ఒక 3 టమాటాలు ఇలా వేస్తే గ్రేవీ చాలా బాగుంటుంది. కలుపుకోవడానికి గ్రేవీ బాగుంటుంది. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం.
ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకొని ఇది చికెన్లో వేసుకోవడమే. ఫ్రై చేసుకున్న నువ్వులు పల్లీలని మిక్స్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. టమాటాను కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం మిక్సీ చేసుకున్న టమాటాను ఈ గ్రేవీని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికించుదాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలిపి కొన్ని వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపి కుక్కర్కి మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్లు వచ్చేసరికి దీన్ని ఇలా ఉంచాలి. అప్పుడు వేడి వేడిగా చికెన్ రెడీ అయిపోతుంది. ఒకసారి 2 విజిల్స్ తర్వాత చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూడండి, సూపర్గా చికెన్ గ్రేవీ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి. ఇది వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి బౌల్లోకి తీసుకొని చూపెడతాను. చూడండి, ఎంతో రుచిగా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ. సూపర్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపించే చికెన్ కర్రీ. చూడండి, గ్రేవీగా జ్యూసీగా సూపర్గా ఉంది. చూడండి ఇలా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి.